అశోక్ గారు, అదేవిధంగా శ్రీమతి షల్మా గారు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, మిలీనియల్స్ మరియు మినీ మిలీనియల్స్ అందరికీ నా నమస్సుమాంజలి. ముందుగా నా తరపున, గౌతమ్ మోడల్ స్కూల్ తరపున ఇప్పుడే ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నా. అంటే పూర్తి చేసుకోవడం అంటే వాళ్ళు నియత విద్య అంటారు, అంటే అధికారిక విద్య, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లో వెళ్తున్నారు. ఆ నియత విద్యలోకి ప్రవేశించబోతున్న చిన్నారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే తన అంటే అమృతం వంటి పలుకులతో మనందరినీ కూడా ఇంతవరకు తరింపు చేసిన అమృతాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మందికి టాలెంట్ ఉంటుంది. సో రియల్లీ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అమ్మా, రియల్లీ యూ డిడ్ ఏ గుడ్ జాబ్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. అమ్మ మీరు మాట్లాడుతున్నారు, చాలామంది ఎవరో ఒకరే మాట్లాడాలి. మీరు మాట్లాడతారనుకుంటే ఇక్కడ రండి, నేను వింటాను, లేదా నన్ను వినండి. మీరు ఏదో ఒకటి చేద్దాం. మీరు నేను మాట్లాడకూడదు. క్రాస్ టాకింగ్ ఈజ్ నాట్ గుడ్. ఎవరో ఒకరే మాట్లాడదాం. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను. అయినప్పటికీ మరి అశోక్ను షల్మా మేడం పిలిచారు కాబట్టి ఇక్కడ రావాలి, వచ్చిన తర్వాత మాట్లాడాలి. అందులో మేము మ్యాథ్స్లో కాబట్టి 2 విషయాలు చెప్పాలని ఎప్పుడు మాకు ఉంటుంది. సో అందుకని కొంచెం ఒక 10 మినిట్స్ నిశ్శబ్దంగా ఉంటే కొన్ని విషయాలు షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మన పిల్లల ప్రోగ్రామ్స్ కూడా మనం చూడొచ్చు. మీకు ఇందాకలే చెప్పాను, మీరు వినే ఉంటారు. అందరినీ అడ్రస్ చేస్తూ మిలీనియల్స్ అండ్ మినీ మిలీనియల్స్ అన్నాను. ఎందుకన్నానంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్లో అక్కడే అనుకోండి, పిల్లల పాపం వీలు కాదు. స్టూడెంట్స్ Teachers, please see that there is a disturbance. We request you to please maintain silence. ఇప్పుడే చెప్పాను మీకు మిలీనియల్స్ అండ్ మినీ మిలీనియల్స్ అని చెప్పాను. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్లో చాలామంది మిలీనియల్స్ అని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మిలీనియల్స్ అంటే 80s 90sలో పుట్టిన వాళ్ళందరినీ మిలీనియల్స్ అంటారు. చాలామంది అనుకోండి ఇక్కడ అందరూ కూడా మిలీనియల్సే. ఇక మినీ మిలీనియల్స్ అంటే 2010 తర్వాత పుట్టిన పిల్లలు. నేను అనుకోండి ఇక్కడ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వాళ్ళందరూ కూడా 2010 తర్వాత అంటే 2025 ముందు పుట్టిన వాళ్ళే. సో అందుకనే మిలీనియల్స్ మినీ మిలీనియల్స్ అన్నాను. ఎందుకు ఈ జనరేషన్ గురించి మాట్లాడాలంటే మీలో చాలామంది వినుంటారు, చదివి ఉంటారు. మనకి ముఖ్యంగా 20th సెంచరీ నుంచి ప్రతి జనరేషన్కి ఒక పేరు పెట్టారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను అశోక్ అందరం కూడా జనరేషన్ ఎక్స్ సంబంధించిన వాళ్ళం, అంటే బిఫోర్ 1980s పుట్టిన వాళ్ళు. మీరంతా జనరేషన్ వై, మీ పేరు జన్ వై, అంటే మిమ్మల్ని మిలీనియల్స్ అంటారు. తరువాత 1996 తర్వాత పుట్టిన వాళ్ళని జన్ జెడ్ అంటారు. ఆ తర్వాత 2010 తర్వాత పుట్టిన వాళ్ళందరినీ మినీ మిలీనియల్స్ అంటారు, అంటే అదే జన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ పిల్లలంతా కూడా జన్ ఆల్ఫాకి చెందిన వాళ్ళు. ఎందుకు ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నానంటే
మనం చాలామంది పట్టించుకోం దీని గురించి, అదంత ముఖ్యమని అనుకుంటాం. కానీ నిజానికి గుర్తుంచుకోండి, ప్రతి జనరేషన్ని మనం స్టడీ చేయాలి. ఎందుకంటే ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్కి ఎన్నో మార్పులు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే ఏముండోలే మార్పు అనుకుంటాం. ఎందుకంటే మన పిల్లలు ఎప్పుడు మన ఇంట్లో చూస్తాం, మనల్ని ఎప్పుడు మన పిల్లలు ఇంట్లో చూస్తుంటారు కాబట్టి మనకు ఆ తేడా కనిపించదు. కానీ ప్రతి జనరేషన్కి చాలా దాన్ని జనరేషన్ గ్యాప్ అంటారు. ఆ గ్యాప్ను మనం అబ్జర్వ్ పరిశీలించకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే పిల్లల్ని మనం అర్థం చేసుకోలేము, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేము. అయితే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ఈ జనరేషన్ గ్యాప్ను గుర్తించమో మనం అర్థం చేసుకోకపోతే ఎంతసేపు ఏం చేస్తుంటాం అంటే మనం చెప్పిందే చెయ్యాలని అనుకుంటాం. లేదు అలా చేయలేదనుకో, మనం సాధారణంగా వింటుంటాం తల్లిదండ్రులు, వీడు అసలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీడు అసలు నా మాట వింటలేదు, వాడు చెప్పిందే చేస్తున్నాడు. నిజమే, వాడు మాట వినండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే వాడి జనరేషన్ ప్రకారం మనం మాట్లాడాలి, అంతేగాని మన ప్రకారం వాడు మాట్లాడలేడు. ఇది చాలా అతి ముఖ్యమైనది. అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సినట్టు ఎప్పుడూ కూడా ఇప్పటి నుంచైనా ఆ జనరేషన్ గ్యాప్లో ఉన్న మార్పులు ఏంటి, మిగతావన్నీ మామూలుగా ఉంటాయండి. వాళ్ళు మనుషులే, మన మనుషులే, మనం అదే ఫుడ్ తింటాం, వాళ్ళు ఫుడ్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. అంచేత కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దోస్ పీపుల్. అప్పుడేమో సమస్యలు మనకి ఎక్కువ రావు, ఎందుకంటే వాడి అవగాహన పెట్టే మనం మాట్లాడుతుంటాం. ఇది మీరు చాలా అతి ముఖ్యమైన విషయం అండి, చిన్న విషయం అనుకోవద్దు. ఎప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటి ఈ జనరేషన్కి మనకి తేడా ఏంటి అని మీరు ఒక్కసారి సీరియస్గా ఆలోచిస్తే, జస్ట్ అబ్జర్వ్ యువర్ చైల్డ్ ఫర్ 1 వీక్, ఒక్క వారం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి వాడికి మనకి తేడా ఏంటి. ఆ అమ్మాయి ప్రకారం మనం వెళ్ళాలి, అది అతి ముఖ్యమైనది. అయితే విచిత్రం ఏంటంటే మీకు చెప్తున్నాను, మనకి 7 వండర్స్ అంటారు ప్రపంచంలో. 8th వండర్ ఒకటి ఏంటంటే, 8th వండర్ మామూలు మనం 7 వండర్స్ గురించి మాట్లాడతాం. 8th వండర్ ఏంటి అంటే, ఏదైతే ఈ సమాజానికి అతి ముఖ్యమో దాని గురించి పెద్ద పట్టించుకో. మీరు చూడండి ఏంటంటే, ఏ వృత్తి చేపట్టాలన్నా, ఏ ప్రొఫెషన్లైనా, ఇదిగో ఈ వృత్తి నేను చేపడతాను అనుకుంటే వాళ్ళకి శిక్షణ అవసరం. శిక్షణ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగానే ఉద్యోగం ఇస్తారు, ఆ వృత్తిలో చేర్చుకుంటారు. లేదా తీరు. మీరు ఉదాహరణ తీసుకోండి, ఒక టీచర్ తీసుకోండి. ఆ టీచర్గా తీసుకున్నాడు ఏమిటంటే, ముందు వాళ్ళ టీచర్కి ఏంటంటే ఆ ఉపాధ్యాయ శిక్షణకు వెళ్ళాలి. దాన్ని బిఎడ్ అంటారు, ఏమో అంటుంటారు. వెళ్ళాలి. ఆ బిఎడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగం ఇస్తారు, ఎక్కడ పాఠశాలలో వాటిలో కూడా. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగం ఇవ్వరు. పోనీ అంతవరకు వద్దు, ఈవెన్ డ్రైవింగ్ తీసుకోండి. ఒక వెహికల్ డ్రైవ్ చేయాలంటే అది డ్రైవరే వస్తే ఎవరైనా సరే, మనం హూ డ్రైవ్స్ ఒక వెహికల్ని మనం డ్రైవ్ చేయాలంటే దానికి ఏం కావాలో తెలుసండి, ముందు శిక్షణ, మనం ట్రైనింగ్ కావాలి, ఇంకో డ్రైవర్ దగ్గర నేర్చుకోవాలి, రూల్స్ నేర్చుకోవాలి, తరువాత మనం టెస్ట్కి వెళ్ళాలి. మీరు చాలామంది వెళ్ళే ఉంటారు టెస్ట్కి. మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం టెస్ట్కి వెళ్తే టెస్ట్ చేసి లైసెన్స్ ఇస్తారు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనం డ్రైవ్ చెయ్యాలి. ఈరోజు ఇంకా విచిత్రం ఏంటంటే, వంటకి ఈవెన్ కుకింగ్ కూడా ట్రైనింగ్ కావాలి. ఆ శిక్షణ అయిన తర్వాత సర్టిఫికేట్ తేవాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు చెఫ్గా ఉద్యోగం ఇస్తారు. అంటే చూడండి, ప్రతి వృత్తి, ఏ వృత్తికైనా శిక్షణ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి, అప్పుడే మీరు ఆ వృత్తిలోకి అడుగు పెట్టగలరు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి దేశానికి ఏ దేశంలో సరే ఆ దేశ దశను నిర్దేశించేవి 2 వృత్తులు, అతి ముఖ్యమైనవి 2 వృత్తులు. ఆ 2 వృత్తులు ఏంటంటే, మొదటిది రాజకీయ వృత్తి, రెండోది పిల్లల పెంచే వృత్తి. విచిత్రం ఏంటంటే, పెద్ద ముఖ్యం కాని వృత్తులన్నిటికీ కూడా శిక్షణ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది. కానీ అతి ముఖ్యం, సమాజానికి అతి ముఖ్యమైన ఈ 2 వృత్తులు ఉన్నాయే, రాజకీయం, పిల్లల పెంచడం, వాటికి మాత్రం శిక్షణ లేదు, సర్టిఫికేట్ ఉండదు. మీరు చూడండి, రాజకీయాలు చూడండి, ఎవరైనా పోటీ చేయొచ్చు. వాడి గొల్లు ఏంటంటే వయసు ఉండాలి అంతే. ఏదో ఉంటుంది ఒక అప్పర్ లోయర్ సీలింగ్, ఆ వయసు ఉంటే వాడు పోటీ చేయొచ్చు. అయితే ఈ రోజుల్లో వయసు ఒకటే సరిపోదండి, డబ్బులు కూడా ఉండాలి. ఎందుకంటే మనం డబ్బులు తీసుకోకుండా ఓటు వెయ్యం కాబట్టి ఆ డబ్బులు కూడా ఉన్నవాడే నిలబడచ్చు. వాడు ఎవడైనా పర్లేదు,
వాడు జైల్లో 20 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 10 మర్డర్లు చేసినా పర్లేదు, 10 మానభంగాలు చేసినా పర్లేదు, కానీ వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు చేసేవచ్చు. నీకు ఏమీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక రెండోది పిల్లలు, మనకు సంబంధించి పిల్లల పెంపకం ఎంత ముఖ్యమైందంటే మీకు మరలా ఈ రెండిట్లో అంటే రాజకీయం, పిల్లల పెంపకం, ఈ రెండూ తీసుకుంటే ఇందులో అతి ముఖ్యమైనది ఏదో తెలుసండి, పిల్లల పెంపకం. ఎందుకో తెలుసండి, ఆ పిల్లలే రేపటి పౌరులు మనం చెప్తుంటాం ప్రసంగాల్లో. రేపటి పౌరులు మీకు తెలుసు కదా, ఈ దేశం తాలూకా భవిష్యత్తు, ఈ ప్రపంచం తాలూకా భవిష్యత్తు అంతా ఆధారపడింది ఈ పిల్లల మీదే. మరి ఈ పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని అనుకుంటే అది ఎవరు దిద్దాలి? తల్లిదండ్రులు మొదట, తర్వాత ఉపాధ్యాయులు. అందుకనే పిల్లల పెంపకం అతి ముఖ్యమైనది. కానీ ఆ పిల్లల పెంపకానికి ఎటువంటి శిక్షణ లేదు, ఎటువంటి సర్టిఫికేటు అవసరం లేదు, కానీ మనం పెంచాలి. ఎవరు పెంచుతారండి? తర్వాత ఇప్పుడు అందరూ డ్రైవర్లు కారు, అందరూ కుక్కులు కారు, అందరూ టీచర్లు కాదు, కానీ అందరూ కూడా తల్లిదండ్రులే. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు అంటే పిల్లల పెంచకుండా ఎవరు ఉండరు. చూసారా, అందరికీ సంబంధించిన పిల్లల పెంపకం అనే దానికి మాత్రం శిక్షణ లేదు, సర్టిఫికేట్ లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను గుర్తుంచుకోండి, ఇది అతి ముఖ్యమైనది. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీనికి శిక్షణ సర్టిఫికేట్ లేకపోయినా ప్రపంచంలో ఏ దేశంలో పెద్దగా లేదు, కానీ ఒక్క భారతదేశం, మన దేశంలో మాత్రం ఆ పిల్లల పెంపకం కూడా ఎలా చేయాలి అనే దానికి ఎన్నో శాస్త్రాల్లో చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే మనం పట్టించుకోం, మనం చదవం. ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్రాల గ్రంథాలంటే మనం పట్టించుకోం, మన సంబంధం లేదనుకుంటాం. కానీ ఆ గ్రంథాల్లో ఉన్నది 10 మంది చదువుతున్నారు, చదివిన వాళ్ళు కూడా సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆచరించరు. మరి ఆచరించకపోతే చదవడం ఎందుకమ్మా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు అద్భుతమైన ఒక నీతి శాస్త్రం ఒక గ్రంథం ఏముందంటే, రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరిస్తున్నాడు. అంటే ఎంత సూక్ష్మంగా సులభంగా చెప్పాడంటే, రాజవత్ పంచవర్షాన్ని పిల్లాడిని 5 సంవత్సరాల వరకు రాజులా చూడాలట. చూడండి ఎంత సులభంగా చెప్పాడు, అర్థమయ్యేటట్టు. 5 సంవత్సరాల వరకు రాజులా చూడాలి. తర్వాత ఏమన్నాడంటే, దశవర్షాన్ని ఆ 5 సంవత్సరాల తర్వాత వచ్చే 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు దాసి అంటే తెలుసు కదమ్మా, దాసుడు అంటే ఒక బానిసలా చూడాలి, దాసుడిలా చూడాలి. దాసిని ఎలా చూస్తాం? చెప్పింది కానీ చేయకపోతే అవసరమైనప్పుడు శిక్షించాలి. అలా శిక్షించకపోతే వాడు మారడం. ఎందుకంటే 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం పూర్తయ్యే వరకు అతి ముఖ్యమైనదమ్మా. అక్కడ మీరు ఆలోచించకూడదు, ప్రేమలు ఆయన్ని పంచకూడదు. వాడిని ఏంటంటే ఎంతవరకు రాజులా చూసామో ఇప్పుడు దానికి ఆపోజిట్ అనమాట, బానిసలా చూడాలి, ఒక దాసుడిలా చూడాలి. ఆ తర్వాత ప్రాప్తేతి షోడశే వర్షే 16వ సంవత్సరం నుంచి పుత్రం మిత్రవద్ ఆచర్యం. అంటే పుత్రుడే అంటే అబ్బాయిలు కాదమ్మా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. 16వ సంవత్సరం నుంచి మన సంతానాన్ని ఎలా చూడాలంటే మిత్రుడు, ఫ్రెండ్లా చూడాలి. ఇది ఇందులో ఏమైనా కష్టం ఉందో చెప్పండి అమ్మా. 3 దశలు. 5వ సంవత్సరం వరకు రాజులా చూడాలి, 5 నుంచి 15 వరకు ఒక బానిసలాగా, దాసుడిలా చూడాలి, దాసిలాగా. ఆ తర్వాత 16వ సంవత్సరం నుంచి ఒక ఫ్రెండ్లా చూడాలి. ఇది నిజంగా మనం పాటిస్తే ఏ సమస్యలు రావు, కానీ మనం పాటించం. ఎందుకో తెలుసా, మనం అసలు గ్రంథాలే చదవం కాబట్టి. మీకు ఒక చిన్న దాన్ని చెప్తాను. ఎంత విచిత్రం అంటే, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం స్కూల్లో వేస్తాం. మరి స్కూల్లో వేసినప్పుడు వాళ్ళు ఎందుకంటే స్కూల్కి వస్తారమ్మా? శిక్షణ కోసం వస్తారు. ఆ శిక్షణ ఇచ్చేది ఎవరు? ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చేటప్పుడు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, శిక్షణ అంటే అమ్మా మీరు తర్వాత విషయం కానీ నాకు తెలుసు.